ఏదో చెక్ పోస్ట్ ఉంది, మరి దేనికో చెక్ పోస్ట్ అర్థం కావట్లేదు. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది తలకోనకి. ఓకే, తలకోన ఎంట్రన్స్లో చెక్ పోస్ట్ ఉంటుంది, మర్చిపోయాను నేను. ఆఫ్ చేయాలా? ఓకే. సో అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 15 రూపీస్ అంట. అండ్ కెమెరా తీసుకొని పోతున్నా కాబట్టి 100 రూపీస్ వేశారు. మొత్తం 115 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తలకోనకు ఎవరైనా రావాలనుకుంటే హ్యాండ్ క్యాష్ పక్కా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర ఫోన్పే లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం కదా, అక్కడ నెట్ కూడా రాదు. మీరు వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఫుడ్ తినాలి కదా, ఫుడ్కి పేమెంట్ చేయాలన్నా కానీ నెట్ కూడా ఉండదు అక్కడైతే. పక్కా ఒక 1000 రూపీస్ అలా అయినా హ్యాండ్ క్యాష్ అయితే మెయింటైన్ చేసుకోండి. మొత్తం అడిగే చూడండి, అందుకే చెక్ పోస్ట్ కూడా వేశారు అక్కడ. మరి ఏమన్నా జంతువులు ఉంటాయో లేదో నాకైతే తెలీదు. కనిపిస్తే బాగుంటుంది, మనకి ఫుటేజ్ కూడా వస్తుంది. అండ్ అవి చూడండి, ఆకులు ఎల్లో కలర్లో భలే ఉన్నాయి అసలు చూడడానికైతే. అన్నీ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఎండాకాలం అవడం వల్ల ఎట్ అయ్యాయో, లేకపోతే ఎప్పుడు అదే కలర్లో ఉంటాయో నాకైతే తెలీదు. తలకోనకి ఎంట్రన్స్లోనే శివయ్య ఉన్నారు. వే టు తలకోన వాటర్ ఫాల్స్. బైక్ అయితే పైకి వెళ్తుంది అనమాట, కానీ ఎక్కువ దూరం అయితే వెళ్ళదు. అది క్లారిటీ ఉంది నాకు. పక్కా ట్రెక్కింగ్ అయితే ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళి ఒకసారి తిన్నాం అనమాట, చాలా బాగున్నది. అప్పుడు తెలుగు రాదా? వాటర్ బాటిల్ ఉంది. మీల్స్ అంటే ఏముంటాయి? వెజ్ కావాలంటే పప్పు రసం ఉంటుంది, లేదు నాన్ వెజ్ కావాలంటే నాటుకోడి ఉంటుంది, బాయిలర్ చికెన్. ఓకే, ఎంత అది ప్లేట్? ఎంత నాన్ వెజ్? నాటుకోడి ఉంటుంది, బాయిలర్ చికెన్. బాయిలర్ అయితే హాఫ్ కిలో 300 కుకింగ్తో సహా. హాఫ్ కిలోనా? ఒక్కడే కదా? టప్పులు ఉండవు సార్. అయ్యా, అంతకుముందు ఇద్దరం వచ్చినప్పుడు హాఫ్ కిలో తిప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఒక్కడే కదా. 1 కిలో అంటే ఉండదు, ఆమ్లెట్ కావాలంటే. షూటింగ్ జరుగుతుందా? ఏ సినిమా? తమిళ దెయ్యం సినిమా. లగేజ్ కావాలంటే ఇక్కడే పెట్టుకోమండి, మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైన మోసుకొని పోకుండా. అంటే అలా ఉంచితే ఇబ్బందా? కోతులు దించేస్తాయి పైన. అవునా? ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మందే హోటల్. మీకు వాల్యుబుల్ థింగ్స్ అంటే ఎత్తుకొని వెళ్ళండి. వాటర్ బాటిల్, టవల్, మొబైల్, ఈ 3 యూజ్ అవుతాయి. మిగతా అన్ని అనవసరం, ఇక్కడే పెట్టుకోండి. మళ్ళీ రిటర్న్ ఎత్తుకోండి. అంటే ఇట్లా కట్టినా కానీ పీకేస్తాయి? లేదు, మేము ఎత్తుకో మొత్తం మోసుకెళ్తామంటే మోసుకెళ్దాం. ఇవన్నీ ఆడ తీసుకొని పోతాను నేను. ఇప్పుడు మళ్ళీ ఎన్ని తీసి మళ్ళీ పెట్టాలంటే అది కొంచెం తలకాయ నొప్పి, తప్పదు. ఇంకా మీరు చింపేస్తాయి, అదే కదా. సో ఇప్పుడైతే పెద్ద తతంగం, లగేజ్ మొత్తం ఇప్పేసి పోవాలి మనం, లేకపోతే కోతులు ఉన్నాయిగా దాలు తీర్చేస్తాయి అంట. అండ్ ఇక్కడ తమిళ్ మూవీ ఏదో షూటింగ్ అయితే జరుగుతుంది, హారర్ మూవీ అంట. ప్యాకప్ చెప్తున్నట్టున్నారు, అంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మనకి కనిపిస్తుంది సినిమా ఇప్పుడు ఈ లగేజ్ తీసేసరికి. సో మొత్తం అయితే తీసేసాము. ఈ బ్యాగ్ అండ్ ఆ టెంట్ 2 అక్కడ పెట్టేద్దాం. ఎక్కడ పెట్టాలన్నా? దాని లోపలే పెట్టాను. ఇది అక్కడ లగేజ్ ఎక్కడ పెట్టాను? ఈ 2. ఓకే సరే అక్క, ఉంది, రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. సో మీరు తలకోనకు వచ్చినప్పుడు ఫుడ్ కానీ రూమ్స్ కానీ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. సో మనమైతే వాటర్ ఫాల్స్కి వెళ్దాం. హెల్మెట్ కూడా అక్కడే పెట్టేశాను, కెమెరాస్ మొత్తం ఓడదీసేసాను. మొత్తం లగేజ్ అంతా అక్కడ పెట్టి ఒక్క బ్యాగ్తో పైకి వెళ్తున్నాను నేను. సో బైక్ని ఇక్కడ పార్క్ చేశాను. ట్యాంక్ బ్యాగ్ అయితే నేను తగిలించుకున్నాను అనమాట. కోతులు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ. అన్నోళ్ళు చెప్పింది నిజమే, నేను ఆ లగేజ్ ఎత్తుకొని వచ్చుంటే మాత్రం వచ్చేసరికి మొత్తం చింపి పడేసేటి. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంది అసలు ఇంత ఎండలో కూడా. నేను కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం వచ్చా, కానీ చెట్లన్నీ ఉండడంతో చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇక్కడైతే. సో ఇంకా ముందుకైతే వెళ్దాం. సో స్టార్టింగ్లోనే ఇక్కడ మనకు కోనేరు లాగా ఉంటుంది, కనిపిస్తుందా? చూపిస్తారండి. నీళ్లు పారుతున్నాయి ఆ కోనేట్లో నిండిపోయి. మన ముందే వుడ్లాండ్స్, చాలా జాగ్రత్తగా పెట్టాలా, తడిస్తే తడిపి మోపుడు అంటారు కదా, అట్లా చాలా బరువు ఎక్కిపోతాయి. చూడండి వాటర్ భలే ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి. క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి మొత్తం కింద స్టోన్స్ అవన్నీ. మీకు వీడియోలో కూడా కనిపిస్తున్నాయి చూడండి. అసలు అక్కడ ఫ్లో కనిపిస్తుందా? సో అక్కడి నుంచి ఫ్లో వచ్చి ఇక్కడ నిండిపోయి ఇలా పోతున్నాయి. అదే రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, ప్రస్తుతానికైతే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంక ఇలా పైకి అయితే మనం ఒక 1 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. సో ఇలా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకి వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది. అసలు వాటర్ ఫ్లో ఉంటుందో ఉండదో అనుకున్నా నేనైతే. అన్న వాళ్ళని అడిగితే ఉందనే చెప్తున్నారు. అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. నాకు తెలిసి వాటర్ ఫ్లో ఉంది, కానీ ఎక్కువైతే లేదు, కొంచెం ఉంటుంది. సీజన్లో అయితే ఎక్కువ వస్తుంది అనమాట, రైనీ సీజన్స్లో. ఇక్కడ చూడండి మొత్తం రూల్స్ ఉన్నాయి. డ్రింక్ చేయకూడదు, నిదానంగా వెళ్ళండి. అండ్ ఎనిమల్స్కి కూడా మనం ఏం వేయకూడదు అంట. కోతులు కనిపించినా కానీ ఏం వేయకూడదు మనం, అరటికాయలు లాంటివి ఏవైనా. అండ్ ఇంకా ప్లాస్టిక్ అవన్నీ రూల్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ ఇక్కడ చూసారా, స్విమ్మింగ్ చేసేటప్పుడు షాంపూలు సబ్బులు వాడొద్దని మన వాళ్ళు ఎక్కువ చేస్తారు. అసలు ఇక్కడికి వచ్చి షాంపూలు ఎందుకు వాడతారు అర్థం కాదు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి రావాలంతే. రైనీ సీజన్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్లో.
చాలా ఎక్కువ వస్తాయి వాటర్. నేను ఇప్పటికి ఒక్కసారి కూడా రాలి, అంటే నేను వచ్చిందే ఒకసారి, ఆ ఒకసారి కూడా రైనీ సీజన్లో రాలేదన్నమాట, నార్మల్ సీజన్లో వచ్చాను. సో అక్కడ రూల్స్ చూశారు కదా. వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు మునగండి, ఓకే పర్లేదు, తప్పులేదు, ఎంజాయ్మెంట్ కోసం మునగాలి. కానీ అదేందో స్నానం చేసేటట్టుగా సబ్బు షాంపూలు అన్నీ వాడతారు వీటిల్లో. అరే ఎంజాయ్మెంట్ కోసం మునగండి. ఇక్కడ మీరు క్లీన్ అవ్వాలనుకుంటే ఇంట్లో బాత్రూంలో చేయండి స్నానాలు సబ్బులతో షాంపూలతో. ఇక్కడికి వచ్చి ఎందుకు నేచర్ని చెడగొడతారు? ఇక్కడ మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. తిరుమల కొండ ఎక్కేటప్పుడు మోకాల పర్వతం వస్తుంది కదా, అట్లే ఉంది ఎగ్జాక్ట్గా. రైట్గా నిటారుగా ఉన్నాయి పైకి అన్నీ, బాల్ తీరిపోద్ది ఎక్కేసరికి. సో మనకి ఫస్ట్ గ్లింప్స్ అయితే కనిపిస్తుంది వాటర్ ఫాల్ది. కనిపిస్తుందా మీకు? జూమ్ చేస్తాను ఒకసారి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. అదిగోండి ఫస్ట్ గ్లింప్స్ అనమాట. చాలా సన్నగా వస్తున్నాయి పైనుంచి. ఇక్కడ నుంచి మనకు సన్నగానే అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి అది పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ అన్ని చెట్లే కదా, ఇలా పైకి వెళ్తే చూడండి చెట్ల గ్యాప్లో వాటర్ ఫాల్స్ భలే కనిపిస్తున్నాయి అసలు చూడడానికైతే. అలాగే ఉండండి, జూమ్ చేస్తాను. భలే ఉంది చూడడానికి. ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా చల్లగా వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే క్లియర్గా కనిపించేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి అద్దిరిపోయింది వ్యూ అయితే అసలు. ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి కదా, ఆ చెట్లు లేకపోతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. కానీ మన వ్యూ కోసం చెట్లు కొట్టడం అయితే మంచిది కాదు, అది న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు ఆ చెట్ల మధ్యలో వాటర్ ఫాల్ చూస్తుంటే. అసలు ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, అలా ఉంది ఫ్రేమ్ అయితే ఇక్కడ. ఇంకా దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కింద వాటర్ ఫాల్సే కనిపిస్తాయి, మొత్తం ఫ్రేమ్ కనిపించదు. దగ్గరికి వచ్చేసాం మనం. వ్యూ చూడండి అసలు అద్దిరిపోతుంది ఇక్కడ నుంచి చూడడానికి. వాటర్ ఫాల్స్ కూడా పై నుంచి పడుతున్నాయి, భలే ఉంది అసలు చూడడానికైతే. సో నన్ను చూసి వాళ్ళు హాయ్ చెప్తున్నారు, అండ్ వాళ్ళు ఈత ఆడుతున్నారు. నాకు ఈత ఆడాలనిపిస్తుంది, కానీ మనకి రైడ్ ఉంది కదా, ఇప్పుడు ఈత ఆడామనుకోండి చాలా ఇబ్బంది, రైడ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోద్ది. లేకపోతే నేను ఈ పాటికి వెళ్ళి మునిగేవాడిని. ఫోన్లు కెమెరాలు ఎలాంటివి తీసుకుని వచ్చినా కానీ ఈ బ్యూటీకి న్యాయమే చేయవు. ఇవి రియల్గా కళ్ళతో చూసినప్పుడే చాలా బాగుంటాయి, కానీ చాలా మందికి చూడడానికి వీలు ఉండదు. అందుకే మీరు రాకపోయినా మీరు వస్తే ఎలా చూస్తారో ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే తెప్పిస్తాను నా వీడియోస్ ద్వారా. వ్యూ నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. సో వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, దగ్గరికి అది వచ్చేసాను అనమాట. అండ్ క్రేజీ అంటే క్రేజీ సినిమాటిక్ షాట్స్ తీసా. ఆ సినిమాటిక్ షాట్స్ చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సో తలకోన వాటర్ ఫాల్ సినిమాటిక్ షాట్స్ అయితే చూశారు కదా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ సినిమాటిక్ షాట్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి కిందకైతే వెళ్దాము. సో ఇప్పుడే బైక్ దగ్గరికి అయితే వచ్చాను, అండ్ ట్యాంక్ బ్యాగ్ వచ్చి బైక్ పైన పెట్టేశాను. సో ఇంక కిందకైతే వెళ్తున్నాను. కింద చికెన్ రైస్ అయితే రెడీగా ఉంటుంది, తినేసి ఇప్పుడు వరకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాననేది నాకు ప్లాన్ అయితే లేదు. సో తిన్న తర్వాత కాసేపు కూర్చొని ఎక్కడికి వెళ్దాం మ్యాప్ వేసుకొని ఎలా వెళ్ళాలి, ఏమన్నా మధ్యలో మిస్ అవుతున్నాయా లేదా చూసుకొని డిసైడ్ అయ్యి మీకైతే చెప్తాను ఎక్కడికి వెళ్తాననేది. సో ఇదే చికెన్ మనం సపరేట్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు మన కోసం స్పెషల్గా చేస్తారు. పక్కన ఇంకా పప్పు రసము పెరుగు అన్నీ ఉన్నాయి. మనతో చికెన్ ఉన్నాక మనం అవన్నీ ఎందుకు పట్టుకుంటాం చెప్పండి. చికెన్ వేసుకొని రైస్ వేసుకొని మంచిగా తినేసాను, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. సో ఇంకా తలకోన నుంచి రిటర్న్ అవుతున్నాను. మోస్ట్లీ చిత్తూరే అనుకుంటుండా. ఈ రాయి కనిపిస్తుందా, ఆడ గోను పట్టుండింది, దానిపైన వేసుకొని ఒక మంచి స్లీప్ వేసాను. నేనైతే పవర్ ఆపేసా. ఒక అరగంట ఏమో ఉన్నాను ఇక్కడ మంచిగా, ఒక 10 నిమిషాలు అయితే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయా. సో ఇక్కడ ఆలోచించి నేను డిసైడ్ అయింది ఏంటంటే చిత్తూరు వద్దు కాణిపాకం వెళ్ళిపోదాం అనుకుంటున్నా డైరెక్ట్గా. సో మ్యాప్ కూడా కాణిపాకంకి పెట్టాను. అరౌండ్ 60 కిలోమీటర్లు ఉంది కాణిపాకం ఇక్కడ నుంచి. భక్తుల ఉచిత డార్మెటరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్రీ అన్నమాట కాణిపాకంలో. సో నేనైతే ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాను. అండ్ లోపల చూపిస్తాను రండి. మనకు ఒక చాప్ ఇస్తారు, ఆ చాప్ అక్కడ వేసుకొని పడుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లాకర్స్, ఆ లాకర్స్ లో మన లగేజ్ పెట్టుకొని మనమే తాళం తెచ్చుకొని ఒక తాళం కూడా వేసుకోవచ్చు అనమాట దానికి. సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు రాయలసీమ రైడ్ డే 9 లో మళ్ళా కలుద్దాం. ఉంటా, బై.